భారతదేశంలో చరిత్ర అంటే కేవలం రాజులు, యుద్ధాలు మాత్రమే కాదు. ఎన్నో అద్భుతమైన కట్టడాలు కూడా కాలానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. కానీ కొన్ని కట్టడాలు మాత్రం చరిత్రతో పాటు వివాదాన్ని మోస్తూ ఉంటాయి. మధ్యప్రదేశ్‌లోని తార్ నగరంలో ఉన్న భోజశాల అలాంటి ఒక కట్టడం. ఒకవైపు వేలాది మంది దీనిని సరస్వతీదేవి ఆలయంగా భావిస్తారు. మరోవైపు దీనిని కమాల్ మౌలా మసీదుగా కూడా నమ్ముతారు. అసలు ఈ భోజశాల చరిత్ర ఏంటి? రాజా భోజ్‌తో దీనికి ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు ఈ కట్టడం గురించి ఇప్పటికీ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది? ఇది తెలుసుకోవాలంటే 1000 ఏళ్ల కిందటి చరిత్ర తెలుసుకోవాలి. ప్రతి పురాతన కట్టడం వెనుక బలమైన చరిత్ర ఉంటుంది. ఇవి కేవలం రాళ్లతో నిర్మించిన నిర్మాణాలు కావు. అవి ఒక కాలానికి అద్దం, ఒక నాగరికతకు గుర్తు, ఒక సమాజపు జ్ఞాపకం. అది 11వ శతాబ్దం. ఇప్పుడు చిన్న పట్టణంగా కనిపించే తార్ అది. అప్పట్లో పరమార రాజవంశానికి రాజధాని. ఈ నగరం విద్య, సంస్కృతి, కళలు, శాస్త్రాలు అభివృద్ధి చెందిన ప్రముఖ కేంద్రం. ఆ కాలంలో ఒక రాజు పేరు దేశమంతా వినిపించేది. ఆయనే రాజా భోజ్. భారత చరిత్రలో యుద్ధ వీరులు చాలా మంది ఉన్నారు. కానీ కత్తి పట్టినంతగా కలం పట్టిన రాజులు చాలా అరుదు. రాజా భోజ్ అలాంటి మహారాజు. ఆయన కేవలం రాజ్యం పాలించలేదు. వైద్యం, ఖగోళ శాస్త్రం, వ్యాకరణం, వాస్తుశాస్త్రం, సాహిత్యం వంటి అనేక రంగాల్లో గ్రంథాలు రచించిన పండితుడిగా కూడా గుర్తింపు పొందారు. ఆయన ఆస్థానానికి దేశం నలుమూలల నుంచి పండితులు వచ్చేవారు. ఆయన కళ తార్ను భారతదేశంలోనే గొప్ప విద్యా కేంద్రంగా మార్చటం. అక్కడి నుంచే భోజశాల కథ మొదలవుతుంది. ఆయన కాలంలో భోజశాల సంస్కృతి విద్యా కేంద్రంగా, సరస్వతీదేవికి అంకితమైన ఆలయంగా అభివృద్ధి చెందిందని పలు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. క్రీస్తు శకం సుమారు 1010 నుండి 1055 వరకు పరిపాలించిన రాజా భోజ్ భారతీయ చరిత్రలో అత్యంత విద్యావంతులైన రాజుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన పేరుతో అనేక గ్రంథాలు ముడిపడి ఉన్నాయి. ఆయన పాలనలో తార్ నగరం పండితుల సమావేశాలకు, శాస్త్ర చర్చలకు, విద్యాభ్యాసానికి కేంద్రంగా ఉండేది. భోజశాల అనే పేరుకు అర్థం భోజని విద్యా సంస్థ. చారిత్రక వర్ణనలు, కొన్ని శాసనాలు, తర్వాతి కాలపు గ్రంథాల ఆధారంగా ఇది సంస్కృతి విద్యా కేంద్రంగా, అలాగే సరస్వతీదేవికి సంబంధించిన ఆరాధనా స్థలంగా ఉండేది. ఆ రోజుల్లో విద్యార్థులు సంస్కృతం, వేదాలు, వ్యాకరణం, తత్వశాస్త్రం నేర్చుకునేవారు. ఉదయం సరస్వతీదేవికి పూజలు, తర్వాత విద్యాభ్యాసం, సాయంత్రం శాస్త్ర చర్చలు. అలా భోజశాల ఒక జ్ఞానపీఠంగా వెలిగింది. భోజశాల చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన అంశాల్లో ఒకటి సరస్వతీ విగ్రహం. 19వ శతాబ్ద ప్రారంభంలో ఇక్కడ లభించిన ఒక అద్భుతమైన సరస్వతీ విగ్రహం తర్వాత బ్రిటిష్ పాలనా కాలంలో విదేశాలకు తరలించబడింది. 1035వ సంవత్సరంలో వసంత పంచమి రోజున సరస్వతీదేవి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. దాదాపు 271 ఏళ్లు ఈ ప్రదేశం విద్యా కేంద్రంగా ఉండేది. భోజశాలలోకి అడుగు పెడితే ముందుగా కనిపించేవి భారీ రాతి స్తంభాలు. ప్రతి స్తంభంపై సూక్ష్మమైన శిల్పాలు, పుష్పాల అలంకరణలు, దేవతా రూపాలు, సంస్కృత శాసనాలు. రాతిలోనే కళకు జీవం పోసినట్లుగా కనిపించే ఈ నిర్మాణం పరమారుల శిల్పకళకు ఒక గొప్ప ఉదాహరణగా భావిస్తారు. ఇక్కడ లభించిన సరస్వతీ ప్రశస్తి అనే సంస్కృత శాసనం చరిత్ర పరిశోధనలో విశేష ప్రాధాన్యం పొందింది. ఇది భారతీయ ఆలయ నిర్మాణ శైలికి తర్వాత కాలంలో జరిగిన మార్పులకు సాక్ష్యంగా నిలుస్తుంది. 13వ శతాబ్దం ప్రారంభంలో మధ్య భారతంపై దండయాత్రలు జరిగాయి. ఉత్తర భారతదేశంలో ముస్లిం పాలకుల విస్తరణతో తార్ కూడా వారి అధీనంలోకి వచ్చింది. అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర మాల్వాలోని పర్మార్ పాలనను అంతం చేసిందని చరిత్ర చెబుతోంది. క్రీస్తు శకం 1514లో 2వ మహమ్మద్ షా ఖిల్జీ దీనిని మసీదుగా మార్చేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో కమల్ మౌలానా సమాధిని ఈ ప్రాంతంలో నిర్మించారు. 1875లో బ్రిటిష్ అధికారి మేజర్ కింకెడ్ జరిపిన తవ్వకాల్లో సరస్వతీ మాత విగ్రహం బయటపడింది. దీన్ని బ్రిటిష్ వాళ్లు లండన్కు తరలించారు. ఇప్పటికీ ఆ విగ్రహం బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. 1961లో ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకంకర్ విగ్రహాన్ని భారత్ తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు ఈ నిర్మాణంపై పురావస్తు అధ్యయనాలు జరుగుతున్నాయి. ఎన్నో శాసనాలను, శిల్పాల వివరాలను సేకరించారు. స్వాతంత్ర్యం తర్వాత ఈ కట్టడాన్ని భారత పురావస్తు సర్వే రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించింది. కాలక్రమేణా హిందువులు ఇది సరస్వతి ఆలయమని, ముస్లింలు ఇది కమాల్ మౌలా మసీద్ అని వాదించుకున్నారు. ఇలా దశాబ్దాలుగా ఈ స్థలం 2 వర్గాల మత విశ్వాసాలతో కనెక్ట్ అయి ఉంది. మంగళవారం హిందువులు పూజలు చేసేవారు, శుక్రవారం ముస్లింలు నమాజ్ నిర్వహించేవారు. తర్వాత ఈ వివాదం కోర్టులకు చేరింది. 1936 నుంచి 1942 మధ్య ప్రార్థన, ఆరాధనకు సంబంధించి అనేక వివాదాలున్నాయి.
1995 తర్వాత ప్రార్థనా రోజులు, ప్రార్థనా సమయంపై 1997లో భద్రతా కారణాల వల్ల ప్రజలకు ప్రవేశాన్ని పరిమితం చేశారు. 2013, 2016లో వసంత పంచమి శుక్రవారం కలిసి వచ్చిన సమయంలో మత ఉద్రిక్తతలు పెరిగాయి. గత కొన్నేళ్లలో కోర్టుల ఆదేశాలతో శాస్త్రీయ సర్వేలు జరిగాయి. 2024లో హైకోర్టు ఆదేశాల మేరకు ఏఐసీ శాస్త్రీయ సర్వే నిర్వహించింది. 2026లో మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ స్థలం అసలు మతపరమైన స్వరూపం సరస్వతి ఆలయం అని తెలిపింది. అయితే ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. తుది తీర్పు వెలువడే వరకు నమాజ్ కోసం ప్రత్యామ్నాయ స్థలాన్ని ఎంపిక చేసుకోవాలని ముస్లిం వర్గాలకు సుప్రీంకోర్టు సూచించింది. వివాదాస్పద కట్టడాల్లో ఎటువంటి నిర్మాణపరమైన మార్పులు చేయవద్దని, సుప్రీంకోర్టు అనుమతి లేకుండా అలా చేయకూడదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాని ఆదేశించింది. భోజశాల మన ముందు ఒక ప్రశ్నను లేవనెత్తుతోంది. చరిత్రను మనం ఎలా చదవాలి? కేవలం విశ్వాసంతోనా, లేక రాజకీయ కోణంలోనా, లేక అందుబాటులో ఉన్న పురావస్తు ఆధారాలు, శాసనాలు, చారిత్రక గ్రంథాలు, శాస్త్రీయ పరిశోధనలు ఇవన్నీ కలిపి పరిశీలించాలా? చరిత్రలో అన్ని ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఉండకపోవచ్చు. కొత్త ఆధారాలు వెలుగులోకి వస్తే అర్థాలు కూడా మారవచ్చు. 1000 ఏళ్ల క్రితం జ్ఞానానికి ప్రతీకగా నిలిచిన ఒక స్థలం, కాలగమనంలో మార్పులకు సాక్ష్యమైన ఒక నిర్మాణం ఇప్పుడు భారత చరిత్ర, పురావస్తు, న్యాయ వ్యవస్థ, మత విశ్వాసాల చర్చల్లో మునిగి ఉంది. భోజశాలను ప్రత్యేకంగా నిలబెట్టేది వివాదం కాదు. ఇది భారతీయ శిల్పకళ, సంస్కృతి, విద్యా సంప్రదాయం, మధ్యయుగ చరిత్రను ఒకే చోట చూపించే అరుదైన నిర్మాణం. ఇక్కడ కనిపించే ప్రతి రాయి, ప్రతి స్తంభం, ప్రతి శాసనం 1000 ఏళ్ల చరిత్రను చెబుతున్నాయి. ఈ రోజు మనం చూసేది ఒక కట్టడం మాత్రమే కాదు. భారతదేశ చరిత్రలో విద్య, సంస్కృతి, శిల్పకళ, మత విశ్వాసాలు, రాజకీయ మార్పులు అన్నీ కలిసిన ఒక అధ్యాయం. అదే సమయంలో ఇది భారతదేశంలోని అత్యంత సున్నితమైన, చారిత్రక, మతపరమైన వివాదాల్లో ఒకటిగా కూడా మారింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.